హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం ప్రతిమలు అనే కథ చెప్పుకుందాం. అయోధ్య నగరంలో దశరథ మహారాజు తన కుమారుడైన రామచంద్రుడి పట్టాభిషేకానికి ఉత్తర్విచ్చాడు. ప్రయత్నాలు ఎంతో చురుకుగా సాగుతున్నాయి. ఛత్ర చమారాలు, సింహాసనము సిద్ధం చేయబడ్డాయి. బంగారు కలశాలలో నీరు నింపారు. దర్భలు సిద్ధం చేశారు. తంతు నడిపించడానికి పురోహితుడైన వశిష్ఠుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ సందర్భంలో తగిన నాటకం ప్రదర్శించమని నర్తకులకు కబురు వెళ్ళింది. ఈ సమయంలో సీత చెలికత్తె అవధాతిక అనేది నారబట్ట దొంగలించి తెచ్చింది. నటులకు వేషాలు వేసే రేవాదేవి తనకు చిన్న అశోక చెట్టు మండయమ్మంటే ఇవ్వలేదని కోపం వచ్చి ఆమె ఈ పని చేసింది. అల్లరికి చేసిన దొంగతనమే అయినా అవధాతిక కంపించిపోతూ నిజంగా దొంగలు ఎలా దొంగతనం చేస్తారో అని అనుకుంది. దాని కంగారు చూసి సీత అది చేసిన పని తెలుసుకుని దాన్ని వెంటనే తిరిగి ఇచ్చేసిరా అన్నది. కానీ అంతలోనే తానా బట్ట ధరిస్తే ఎలా ఉంటుందో అని ఆమెకు అనిపించింది. ఆమె ఆ నారబట్టను ధరించింది. అవధాతిక సీత ఎదుట పట్టడానికి అద్దం తెస్తూ, అమ్మ, పట్టాభిషేకం అనే మాట వినిపిస్తోంది, ఎవరో రాజు కాబోతున్నారు అన్నది. ఇంతలో మరొక దాసి వచ్చి రాముడికి పట్టాభిషేకమని చెప్పింది. మహారాజు గారికి స్వస్థతగా లేదా అని సీత ఆదుర్దాగా అడిగింది. మహారాజు గారే స్వయంగా రాజ్యాభిషేకం చేయబోతున్నారని విని అయితే మంచిదే అని అన్నది. ఇంతలోనే వారికి మంగళతూర్యాలు వినిపించి అంతలోనే నిలిచిపోయాయి. కారణం ఏమిటోనని రెండవ దాసి ఆశ్చర్యపోయింది. ఒకవేళ పట్టాభిషేకం ప్రస్తుతానికి ఆగిపోయిందేమో, ఆస్థానంలో అనుకోనివి ఎన్నో జరుగుతాయి అన్నది సీత. రామ పట్టాభిషేకానంతరం మహారాజు గారు వనవాసం పోతారట అన్నది దాసి. అయితే అభిషేక జలం అశ్రువులు కడుక్కోవడానికి అన్నమాట అన్నది సీత. రాముడు వచ్చాడు. మంగళతూర్యాలు మోగాయి. పెద్దలు కనిపెట్టుకొని ఉన్నారు. నేను ఆసనంలో కూర్చొని ఉన్నాను. నా శిరస్సు పైన పవిత్రోదకం చేయబోతున్నారు. ఇంతలో నాన్నగారు నన్ను పిలిచి, నాయన కొంచెం ఆగు అంటూ నన్ను పంపేశారు. రాజ్యభారం నెత్తిన పడలేదు కదా అని సంతోషించాను అన్నాడు అతను. అతను సీతతో మందర వచ్చి రాజుగారి చెవిలో ఏదో రహస్యంగా చెప్పిందని కూడా అన్నాడు. తర్వాత అతను సీత కట్టిన నారబట్ట చూసి తనకు కూడా అలాంటిది కావాలని పట్టుబట్టాడు. మరొక నారబట్ట తెమ్మని సీత తన చెలికత్తెను రేవాదేవి వద్దకు పంపింది. అంతలో అయ్యో మహారాజు గారు అన్న ఆర్తనాదం వినిపించింది. కైకేయి మూలాన పట్టాభిషేకం ఆగిపోయిందని, ఆమె భరతుడికి రాజ్యాభిషేకం కోరిందని, రాజుగారు మూర్ఛపోయారని దౌవారికుడు తెలిపాడు. ఇంతలో లక్ష్మణుడు విలుబాణాలతో వచ్చి ఆ కైకేయిని ఇప్పుడే చంపేస్తాను అని ఆగ్రహంతో అన్నాడు. రాజ్యలోభం చేత హత్యలు చేస్తావా? ఎవరిని చంపుదాం? తండ్రి గారినా, తల్లిగారినా, ఏ పాపము ఎరగని మన తమ్ముడైన భరతుణ్ణా అని రాముడు అడిగాడు. లక్ష్మణుడు కంటతడి పెడుతూ, రాజ్యం రాలేదని నేను ఆగ్రహించలేదు. ఆ కైకేయి నిన్ను 14 ఏళ్ళు అరణ్యవాసానికి పంపుతున్నది అన్నాడు. అందుకే మహారాజు మూర్ఛబోయి ఉంటారు అన్నాడు రాముడు. అతను సీతను నారబట్ట ఇమ్మని అడిగాడు. సీత అరణ్యానికి తాను కూడా వస్తానన్నది. ఆమె ఎంత చెప్పినా వినకపోవడం చూసి రాముడు లక్ష్మణుడితో, ఆమెకు నువ్వు చెప్పి చూడు అన్నాడు. ఆమె అన్న దాంట్లో తప్పేమీ లేదు అన్నాడు లక్ష్మణుడు. ఇంతలో సీత చెలికత్తె రేవాదేవి వద్ద నుంచి మరొక నారబట్ట తెచ్చింది. దాన్ని రాముడు తీసుకుని ధరించబోతూ ఉండడం చూసి లక్ష్మణుడు, అన్నా, నీ వద్ద ఏమున్నా కానీ నాకు సగం ఇస్తావు కదా, ఆ నారబట్టను మొత్తం నువ్వే ధరించాలా? ఇంత స్వార్థం వద్దు, నాకు సగం ఇవ్వు అన్నాడు. రాముడు సీతతో లక్ష్మణుడికి చెప్పి చూడు అన్నాడు. సీత చెప్పి చూసింది. కానీ లక్ష్మణుడు తాను కూడా వనవాసం వచ్చి తీరాలని పట్టుబట్టాడు. నారబట్ట ధరించాడు. ముగ్గురు కలిసి రాజవీధిన పోతుంటే పౌరులు అటూ ఇటూ మూగారు. వారిని పక్కకు తొలగమంటూ లక్ష్మణుడు ముందుకు నడిచాడు. ఇంతలో దౌవారికుడు వచ్చి, రాజకుమార, మీరు వనవాసం వెళ్తున్నారని విని మహారాజు గారు వస్తున్నారు, కొంచెం ఆగండి అన్నాడు. వనవాసం వెళ్లేవారు ఎవరికి వీడ్కోలు పలకాల్సిన అవసరం లేదు అని లక్ష్మణుడు రాముడితో అన్నాడు. అది నిజమేనంటూ రాముడు సీతా లక్ష్మణులతో ఆగకుండా వెళ్ళిపోయాడు. సీతారామ లక్ష్మణులు వెళ్ళిపోయాక దశరథ మహారాజు చాలా మనోవేదన అనుభవించాడు. కౌసల్య, సుమిత్రలు ఆయనకు ఎన్నో ఉపచారాలు చేశారు. సుమంత్రుడు సీతారామ లక్ష్మణులను
రథంలో శృంగబేరపురం వద్ద దించి దశరథుడితో వారు అరణ్యంలో ప్రవేశించిన సంగతి చెప్పాడు. ఈ సంగతి విని దశరథుడు సుమంత్రుడితో భరతుణ్ణి వెంటనే పిలిపించు అన్నాడు. ఇంతలోనే ఆయనకు మృత్యువు ఆసన్నమైంది. ఆయన కళ్ళకు దిలీపుడు, రఘువు, తన తండ్రి అయిన ఆజుడు కనిపించారు. రామసీతాలక్ష్మణులారా, నేను పోతున్నాను అంటూ ఆయన ప్రాణాలు వదిలాడు. అయోధ్యకు కొద్ది దూరంలో ప్రతిమాశాల ఉంది. అందులో చనిపోయిన రాజుల ప్రతిమలు ఉంచుతారు. దశరథ మహారాజు చనిపోయాక ఆయన ప్రతిమను కూడా అందులో ఉంచారు. ఆ రోజు మహారాణులు ప్రతిమాశాలను చూడడానికి వస్తున్నారని రాజభవనం నుంచి కబురు రావడం వల్ల అంతా శుభ్రం చేసి అలంకరించి ఉంచారు. ఆ రోజునే భరతుడు మేనమామల ఇంటి నుంచి అయోధ్యకు వస్తున్నాడు. ఊరి వెలుపల శత్రుఘ్నుడు పంపిన మనిషి అతని రథానికి ఎదురు వచ్చి, భరతుడు కృత్తికా నక్షత్రం విడిచి రోహిణి ప్రవేశించే వరకు అయోధ్యలో ప్రవేశించరాదని పెద్దలు చెప్పినట్టుగా విన్నవించాడు. భరతుడు తన రథాన్ని ఉచితమైన చోట నిలిపించి చుట్టూ చూసేసరికి చెట్ల సందుగా అతనికి ప్రతిమాశాల కనిపించింది. అతనికి ఆ ప్రతిమాశాలను గురించి తెలియదు. తన తండ్రి మరణించిన సంగతి కూడా తెలియదు. అదేదో దేవాలయం అయి ఉంటుందనుకొని అతను దానికేసి వచ్చాడు. ప్రతిమాశాలలో ఎవ్వరూ లేరు. 4 విగ్రహాలు మాత్రం అలంకరించి ఉన్నాయి. అవి ఎవరో దేవుళ్ళవి అయి ఉంటాయని భరతుడు అనుకొని వాటికి నమస్కరించాడు. ఇంతలో ప్రతిమాశాలను కనిపెట్టి ఉండే మనిషి వచ్చి, ఇవి దేవుళ్ళ విగ్రహాలు కావని, గతించిన ఇక్ష్వాకు మహారాజులవని చెప్పాడు. అవి తమ పూర్వీకులవి అని తెలియగానే భరతుడు పరమానందం చెందాడు. వారిని గురించి వివరంగా చెప్పమని ఆ మనిషిని కోరాడు. ఆయన భరతుడికి దిలీప మహారాజును, రఘు మహారాజును, దశరథుడి తండ్రి అయిన అజమహారాజును చూపించి వారి ఖ్యాతిని వివరించాడు. వీరి పక్కన 4వ విగ్రహం ఉండడం చూసి భరతుడు కొంచెం కంగారు పడి దాని గురించి ప్రశ్నించడానికి ధైర్యం చాలక మొదటి 3 ప్రతిమలను గురించి మళ్ళీ మళ్ళీ అడిగాడు. అలా 3 సార్లు ముగ్గురిని గురించి చెప్పించుకున్నాక భరతుడు ఆ మనిషితో, అయ్యా, ఇక్కడ బతికున్న వారి విగ్రహాలు కూడా పెడతారా అని అడిగాడు. చచ్చిన వారివే పెడతారని ఆ మనిషి చెప్పాడు. అయితే సెలవు అంటూ భరతుడు వెనక్కి తిరిగాడు. కొంచెం ఆగండి, భార్యకు కానుకగా ప్రాణాలు వదిలిన దశరథ మహారాజును గురించి తెలుసుకోకుండా వెళ్ళిపోతున్నారే అన్నాడు ఆ మనిషి. ఆ తండ్రి అని భరతుడు మూర్ఛపోయాడు ఈ మాట వింటూనే. అప్పటికి ఆ మనిషికి ఈ కుర్రవాడు భరతుడై ఉంటాడని బోధపడింది. భరతుడు మూర్ఛ తెలిసి ఆ మనిషి చేత జరిగిందంతా చెప్పించుకున్నాడు. సీతారామ లక్ష్మణులు అరణ్యాలకు వెళ్ళిపోయారని తెలియగానే భరతుడు తిరిగి మూర్ఛపోయాడు. అదే సమయంలో మహారాణులు సుమిత్ర, కౌసల్య, కైకలు అక్కడికి వచ్చారు. సుమంత్రుడు వారి వెంట ఉన్నాడు. అతను మూర్ఛలో ఉన్న యువకుని చూసి అక్కడి మనిషి ద్వారా భరతుడని తెలుసుకున్నాడు. తరువాత భరతుడికి స్పృహ వచ్చింది. కౌసల్యకు, సుమిత్రకు వందనాలు చేసి తన తల్లి అయిన కైకేయిని నిందించాడు. నాయన, నేనేం చేశాను అన్నది కైకేయి. భరతుడు తల్లిపైన వేయవలసిన నిందలన్నీ వేశాడు. నాయన, నీకు రాజ్యాభిషేకం చేయడానికి వశిష్ఠ నామదేవాదులు వస్తున్నారు అని సుమంత్రుడు చెప్పేసరికి భరతుడు, అభిషేకం ఆ మహారాణికి చేయండి, నేను అయోధ్యకు రాను, రాముడుండే చోటే నాకు అయోధ్య అన్నాడు. తర్వాత కొద్ది కాలానికే భరతుడు సుమంత్రుణ్ణి వెంట పెట్టుకొని రథంలో చిత్రకూటానికి చేరుకున్నాడు. రాముడి పర్ణశాల ఉంటుంది అక్కడే. భరతుడు సుమంత్రుడితో, దురాశయపరులైన కైకేయి కొడుకు భరతుడు వచ్చాడని రాముడికి విన్నవించు అన్నాడు. పెద్దలను నిందించడం తప్పునాయన అన్నాడు సుమంత్రుడు. భరతుడు తనను తానే ప్రకటించుకోదలిచి బిగ్గరగా, క్రూరుడు, కృతజ్ఞుడు, అనాగరికుడు, ధూర్తుడు అయి కూడా భక్తి శ్రద్ధలు గలవాడు ఒకడు వచ్చాడు. వాడు లోపలికి రావచ్చునా లేక వచ్చిన దారినే వెళ్ళిపోవాలా అని కేక పెట్టాడు. పర్ణశాలిలో ఉన్న రాముడు ఈ కేక విని గంభీరంగా, నాన్నగారి కంఠధ్వనిలా ఉంది, ఎవడో ఆప్తుడు వచ్చాడు, చూసి రమ్మని లక్ష్మణుణ్ణి పంపాడు. లక్ష్మణుడు బయటికి వచ్చి భరతుణ్ణి చూసి రాముడికి ఈ సంగతి చెప్పాడు. భరతుణ్ణి లోపలికి తీసుకురావడానికి రాముడు సీతను పంపాడు. భరతుడు లోపలికి వచ్చి రాముణ్ణి గాఢాలింగనం చేసుకున్నాడు. భరతుడు తాను కూడా రాముడితో పాటు అరణ్యంలో ఉండిపోతానన్నాడు. కానీ రాముడు సమ్మతించలేదు. నేను అహంకారం చేత గాని, భయం చేత గాని, మతి చెడి గాని అరణ్యానికి వచ్చాననుకున్నావా? నాయన గారి ఆజ్ఞను అనుసరించి వచ్చాను. నువ్వు కూడా అలాగే ఆయన ఆజ్ఞ ప్రకారం రాజ్యపాలన చెయ్యి అన్నాడు. భరతుడు ఇందుకు ఎంత మాత్రం ఒప్పుకోలేదు.
చివరికి అతను రాముడి ఆంక్షను ధిక్కరించలేక, నీ వనవాసానంతరం నీ రాజ్యం నువ్వు తీసుకునే పక్షంలో నేను అంతదాకా రాజ్యపాలన చేయడానికి ఒప్పుకుంటాను. రాజ్యాభిషేకం కూడా నేను చేసుకోను, నీ పాదుకలకే చేస్తాను అన్నాడు. రాముడు ఇందుకు సమ్మతించి భరతుడికి తన పాదుకలను ఇచ్చి ఆ రోజే అయోధ్యకు తిరిగి పంపేశాడు. ఒకనాడు సీతారాములు పర్ణశాలలో కూర్చొని మర్నాడు దశరథ మహారాజు ఆబ్దికం గురించి ఆలోచిస్తూ ఉండగా రావణుడు తపస్వి వేషంలో అక్కడికి వచ్చాడు. లోపల ఎవరు, నేను అభ్యాగతిని అని కేక పెట్టాడు. తన తమ్ముడైన కరుణ్ణి రాముడు చంపి ఉన్నందుకు ప్రతీకారంగా సీతను ఎత్తుకుపోయే ఉద్దేశంతో రావణుడు మాయారూపంలో వచ్చాడు. రాముడు అతన్ని పర్ణశాలలోకి ఆహ్వానించి కూర్చోపెట్టి, మహర్షి, శ్రాద్ధానికి ప్రధానమైనవి ఏవి అని అడిగాడు. దానికి రావణుడు, గ్రాసాలలో దర్భ, విత్తులలో నువ్వులు, పప్పుల్లో మినుము, చేపలలో రొయ్య, జంతువులలో గోవు కానీ, ఖడ్గమృగం కానీ, బంగారు లేడి కానీ ముఖ్యం. అయితే బంగారు లేళ్లు ఇక్కడ దొరకవు, అవి హిమాలయాల్లో గంగాజలం తాగుతూ నివసిస్తున్నాయి అన్నాడు. అంతలోనే రాముడికి దూరాన బంగారు లేడి కనిపించింది. దాన్ని పట్టడానికి లక్ష్మణుని పంపుదామంటే అతను ఎవరో మునులని చూడ్డానికి వెళ్ళాడు. అందుచేత రాముడు దాన్ని పట్టి తేవడానికి బయలుదేరాడు. రావణుడు చూస్తూ ఉండగానే లేడి రాముడి బాణాలకు అందక పొదల మధ్యలో దూరి అదృశ్యమైంది. ఇప్పుడు రావణుడు తన నిజస్వరూపంలో సీతకు కనపడి ఆమెను ఎత్తుకొని బయలుదేరాడు. సీత ఎలుగెత్తి కేకలు పెట్టింది. అది జటాయువు అనే పక్షి విని రావణుడితో తలపడింది. రావణుడు దాని రెక్కలను ఖండించి వెళ్ళిపోయాడు. అక్కడ అయోధ్యలో భరతుడికి సీతాపహరణం గురించి రామలక్ష్మణులు సుగ్రీవుడితో సఖ్యం చేసి వాలిని సంహరించడం గురించి తెలిసింది. సీతను రాముడు అపహరించాడన్న వార్త భరతుడికి గొడ్డలి పెట్టు అయింది. అతను కోపంతో తన తల్లి అయిన కైకేయి వద్దకు వెళ్ళి, నీకు ఒక శుభవార్త తెచ్చాను. నీ మూలాన రాముడు అడవిపాలు కాగా మహాపతివ్రత అయిన సీత అపహరించబడింది. నీ తృప్తి అయిందా? నిన్ను కోడలుగా తెచ్చుకున్న కారణంగా మా వంశం మరొక కోడల్ని పోగొట్టుకుంది అన్నాడు. అతని సూటిపోటి మాటలతో ఇక సహించలేక కైకేయి భరతుడితో దశరుడికి పుత్రశోకం కలిగేలా శాపం ఉండడం గురించి చెప్పింది. ఆ శాప ప్రభావం వల్ల నేను రాముడి వనవాసం కోరాను అన్నదామె. నా వనవాసం కోరలేకపోయావా అన్నాడు భరతుడు. నీవు మొదటి నుంచి దూరంగానే ఉంటివి కదా అన్నది కైకేయి. 14 ఏళ్ళు ఎందుకు కోరావు అన్నాడు భరతుడు. 14 రోజులు అనబోయి నోరు జారి 14 ఏళ్ళు అన్నాను నాయన అన్నది కైకేయి. ఈ విషయాలు అందరికీ తెలుసునని భరతుడు తెలుసుకున్నాడు. అమ్మా, నీ వల్ల తప్పు లేదు, నీతో పరుషంగా మాట్లాడినందుకు నన్ను క్షమించు అన్నాడతను. రాముడు రావణాసురుణ్ణి చంపి సీతను చెర విడిపించి లంకకు కొత్తగా రాజైన విభీషణుడితో వస్తున్నట్టు జనస్థానంలో ఉండే ఆశ్రమవాసులకు తెలిసింది. వారు స్వాగతయత్నాలు చేశారు. మునిపత్నులు సీతను ఎంతో ఆదరించారు. భరతుడు, మహారాణులు పెద్ద సేనతో సహా అక్కడికి చేరుకున్నారు. రాముడి కష్టాలు గడిచిపోయి అందరూ సంతోషంగా ఒక చోట చేరారు. అక్కడే రాముడికి మునులు రాజ్యాభిషేకం చేశారు. తర్వాత అందరినీ అయోధ్యకు తీసుకుపోవడానికి పుష్పక విమానం వచ్చింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.